నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో పీసీఓఎస్ మరియు పీసీఓడి సమస్యల గురించి, వాటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, మీకు ఇటువంటి సమస్యల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. అండ్ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సింధూర గంగ గారు, అరెట్ హాస్పిటల్స్ నుంచి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే గాయత్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, ఈ మెన్స్ట్రల్ డిజార్డర్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. వాట్స్ ద రీజన్ ఫర్ దట్ అంటే ఏం చెప్తారు? సో ఈ రోజుల్లో ఈ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ ఏదన్నా బాగా కామన్గా ఎక్కువైపోవడానికి మోస్ట్ ఇది ఏంటి అంటే స్ట్రెస్. అది వర్క్ పరంగా కావచ్చు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఉండే స్ట్రెస్ అన్నా కావచ్చు, లేదు అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయి ఉంటే వాళ్ళకి ఆ వర్క్ పరంగా ఉండే స్ట్రెస్ అన్నా అయి ఉండొచ్చు, ఆర్ వాట్ ఎవర్ మేబీ. దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి నిద్ర, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, బింజ్ ఈటింగ్, ఫ్యాట్ డయట్స్, ఇప్పుడు అంత ఇరాటిక్గా అందరూ డైటింగ్ చేసే సన్నగా అయిపోవాలి అని చేయడం, వీటన్నిటి వల్ల చాలా మన బాడీలో ఉన్న హార్మోన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ రోజులు. దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోయినాయి. కాలుష్యం, మన గాలి, మనం పీల్చే గాలిలో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని మనం అంటాం వాటిని, ఈడీసీస్ అని, అవి కూడా బాగా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. అందుకని మనం చాలా ఈ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ చిన్న వయసు నుంచే ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడూ ఇట్లాంటివి ఉండేవి కాదు. కాకపోతే ఈ రోజుల్లో ఆ ఈడీసీస్ వల్ల చాలా 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 వ్యాధులు యంగర్ ఏజ్ గ్రూప్ పిల్లల్లోనే చూడడానికి మెయిన్ కారణాలు అవుతున్నాయి. అండ్ కమింగ్ టు మెన్స్ట్రల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇలా డిస్టర్బ్ అయినప్పుడు మెన్స్ట్రల్ థింగ్స్ అనేవి? సో వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు, లెట్ ఇట్ బి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నా అవ్వచ్చు, లేదు వాళ్ళకి పీరియడ్స్ ఒక్కొక్కసారి రాకపోవచ్చు, 2-3 నెలలకి పైన ఇంకా పీరియడ్స్ కూడా రావు వాళ్ళకి. అట్లాంటి మోర్ దాన్ 1 year కూడా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని మనం 1 year కంటే ఎక్కువ ఉంది అంటే వీ లేబుల్ దాట్ యాజ్ మెనోపాజ్. అది ఎప్పుడు రావాలి? యావరేజ్గా ఇండియన్ ఉమెన్ 47-48 yearsకి. మనం ఎర్లీ మెనోపాజ్ అనే ఇష్యూస్ కూడా ఇవన్నీ స్ట్రెస్సెస్ వల్ల కొంచెం ఇంకా ఎర్లీగా చూసేస్తున్నాం. ఎర్లీ మెనోపాజ్ ఈ రోజుల్లో మనకి 35-40 ఉన్న మనుషులకే వచ్చేస్తుంది. అది కాకుండా 20sలో కూడా కొంతమందికి ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. ఓవరీస్లో ఉండే హార్మోన్స్ వల్ల, ఎగ్స్ తగ్గిపోవడం వల్ల ఓవేరియన్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళిపోతున్నారు. ఈ డిజార్డర్స్ని డిటెక్ట్ చేయడానికి అరెట్ హాస్పిటల్స్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది? సో బేసికలీ పీసీఓఎస్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మన దగ్గరికి ఎవరన్నా వచ్చేస్తే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేసుకుంటాము, వీల్ జస్ట్ డూ వన్ రొటీన్ కంప్లీట్ బ్లడ్ ఇవాల్యుయేషన్, థైరాయిడ్ ఫంక్షన్ ఇవాల్యుయేషన్. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడంటే అప్పుడు కాకుండా పీరియడ్ వచ్చిన 2వ రోజో లేదంటే మ్యాక్సిమం 3వ రోజో పరగడుపున పొద్దున్న 8 o'clock లోపల ఓవేరియన్ హార్మోన్స్ అనేవి అసెస్ చేయించుకోవాలి. దాన్ని FSH అంటాం, LH అంటాం. ఇది కాకుండా ప్రొలాక్టిన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ చేసుకుంటాం, టెస్టోస్ట్రాన్ లెవెల్స్ చేసుకుంటాం. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి పీసీఓఎస్ స్కాన్లో కనిపించిన క్లినికల్ సిమ్టమ్స్ ఉన్నా కూడా హౌ సివియర్ ఇస్ ఇట్ హార్మోనల్లీ అనేది మనకు తెలుస్తుంది. ఇది కాకుండా ఒక బేసిక్ అల్ట్రాసౌండ్, పొట్ట చేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అది చేయించుకుంటే మనకి అసోసియేటెడ్ ఇంకేమన్నా కూడా ఉన్నాయా అనేది ముందలుగా తెలుసుకోవచ్చు. అసలు ఎర్లీ ఏజ్లోనే పిల్లలకి ఇప్పుడు పీసీఓఎస్, పీసీఓడి ఫైండ్ అవుట్ అవుతూ ఉంటుంది. అసలు ఏంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, అంటే అంత ఎర్లీగా రావడానికి గల రీజన్స్ ఏంటి? సో మనం ఇందాకే అనుకున్నది ఏంటి అంటే డయట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్. పిల్లలకి చదువు అని స్కూల్లో అలాగే ఎక్కువసేపు కూర్చోబెట్టడం అయిపోతుంది. ఇంటికి వచ్చేసరికి టైం ఉండదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్, చదువుకోవడం, వీకెండ్ అసైన్మెంట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దీస్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ పిల్లల హార్మోన్స్. ఆ హార్మోన్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో బాడీలో స్ట్రెస్ వల్ల కానీ కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. కార్టిసాల్ అనేది పెరిగిపోవడం వల్ల ఓవేరియన్ షట్ డౌన్లోకి వెళ్ళిపోతారు. సో ఓవేరియన్ షట్ డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు హార్మోన్స్ అన్నీ చాలా చాలా లో లెవెల్స్లోకి వెళ్ళిపోయి పీరియడ్స్ రాని పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు పీసీఓడి అంటే ఏంటి అంటే క్లియర్గా ఇలాగ సిమ్టమ్స్తో ఉండొచ్చు, లేదు స్కాన్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అని ఇస్తూ ఉంటారు. బట్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. అది ఏంటి అంటే అసోసియేటెడ్గా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది. ఈ మధ్యకాలంలో చూస్తే చాలామందికి మెడ దగ్గర ఇక్కడ థిక్గా స్కిన్ అయిపోయి నల్లగా ఉండడం,
చిన్న చిన్న పులిపిర్లు అంటాం అవి రావడం, దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడం వల్ల ఫ్యూచర్లో దే ఆర్ ఎట్ అ హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ మెలిటస్. అన్కంట్రోల్డ్ పీసీఓఎస్, అలాగే ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ వాట్ ఎవర్ అన్ని చూసుకుంటే లాంగ్ టర్మ్లో ఆ పిల్లలు దే ఆర్ ప్రోన్ టు డెవలపింగ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ ది అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ అని అంటాం మనం. సో దానివల్ల ప్లస్ యాక్నే, జుట్టు ఊడిపోవడం, మేల్ కైండ్ ఆఫ్ బాల్డ్నెస్ అంటాం దాన్ని, దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఎక్సెస్. ఈ అన్నీ కలిపి ఉన్నప్పుడు దెన్ వీ లేబుల్ ఇట్ యాజ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వీళ్ళు దే ఆర్ ప్రోన్ ఇన్ ఫ్యూచర్ ఫర్ మెటబాలిక్ సిండ్రోమ్, డయాబెటీస్, హైపర్టెన్షన్, ఒబేసిటీ. ఆల్ దీస్ విల్ అగైన్ లీడ్ దెమ్ టు హ్యావింగ్ అ ఎండోమెట్రియల్ క్యాన్సర్. పీసీఓఎస్ అంటున్నారు కదా, వీళ్ళకి సొల్యూషన్ ఏంటి? పీసీఓఎస్ నుంచి బయటపడడానికి సొల్యూషన్ ఏముంటుంది? త్రూ మెడిసిన్స్ ద్వారా కవర్ అయిపోతుందా? సో బేసిక్గా దిస్ ఇస్ అ ప్యూర్లీ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాం. అంటే మన పాటికి మన డైట్లో డయటింగ్ అంటే డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్. ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పీసీఓఎస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ కాల్డ్ లీన్ పీసీఓఎస్. దెర్ ఇస్ అన్ అదర్ ఎంటిటీ కాల్డ్ లీన్ పీసీఓఎస్. లావుగా ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొద్దిపాటి ఎక్సర్సైజ్ అనేది ఈజ్ మ్యాండేషన్. సో అది అబౌట్ 45 minutes ఇన్ అ డే, అట్లీస్ట్ ఒక 5 or 6 days ఇన్ అ వీక్. 7 రోజులు ఉంటే 5 రోజులు అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చేయగలిస్తే, అండ్ కొంచెం డైట్లో చేంజెస్ ఏంటి అంటే తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉండేలాగా చూసుకుని, ప్రోటీన్స్ అనేవి ఎక్కువలాగా ఉండేలాగా చూసుకుని తింటే, సో దట్ వీఆర్ మాడ్యులేటింగ్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఇన్ అవర్ డయట్. ఈ డయట్ అండ్ ఎక్సర్సైజ్ వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీసీఓఎస్ కెన్ బి రివర్స్డ్. రివర్స్ అంటే హార్మోన్స్ మళ్ళీ నార్మలైజ్ అయిపోతాయి, మళ్ళీ వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. లేడీస్కి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అండ్ తీసుకునే కేర్లో కూడా ఇంకాస్త ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. సో కన్సీవ్ అవ్వాలి అనన్నా, ప్రెగ్నెన్సీ రావాలి అనన్నా ఈ పీసీఓఎస్ ఒక పెద్ద బ్యారిగేట్ లాగా ఫీల్ అవుతున్నారు. ఈజ్ ఇట్ రైట్? సో పీసీఓఎస్ వల్ల ప్రెగ్నెన్సీ రాదా అంటే నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. పాలిసిస్టిక్ ఓవరియన్ పీసీఓఎస్, పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా వన్స్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే హార్మోన్స్ రెగ్యులరైజ్ అవుతాయో డెఫినెట్గా వాళ్ళకి స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి, వాళ్ళ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, కొంతమందికి జస్ట్ విత్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం మనం, కొంచెం మెడిసిన్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ ఓవరీస్ని మనం స్టిమ్యులేట్ చేస్తే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కరెక్ట్ అయిపోయి దే విల్ స్టార్ట్ హ్యావింగ్ న్యాచురల్ పీరియడ్స్ అన్న అవ్వచ్చు, ఆర్ ఓవ్యులేషన్ ఇండక్షన్ వల్ల ప్రెగ్నెన్సీస్ అన్న రావచ్చు. లేటర్ లీస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి అంటే ఒక్కొక్కసారి ఏమైనా అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది లేదు, వాళ్ళకి ఒక రోగం ఉంది అని చూడాల్సిన అవసరం లేదు. అండ్ కమింగ్ టు పీసీఓఎస్, మెడిసిన్స్ వాడినా తగ్గుతుంది అని, కొన్ని రోజులకి తగ్గుతుంది అని మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు. సో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా వన్స్ వస్తే? సో దీనికి ఆన్సర్ అయితే ఎస్, మెడిసినా ఆర్ మన లైఫ్ స్టైల్ చేంజెసా అనేది ఇట్స్ హౌ వి వే ఈచ్ అదర్. సో ఫస్ట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ మనం చేసుకుంటూ మన బాడీ ఆ చేంజెస్కి అడ్జస్ట్ అవుతూ ఉన్న టైంలో మనం ఒక 6 months కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి పెడతాం. ఈ 6 monthsలో వీఆర్ గివింగ్ దట్ చైల్డ్ ఆర్ వీఆర్ గివింగ్ దట్ లేడీ సమ్ టైమ్, సేయింగ్ ఈ టైంలో మీరు మీ డయట్ని, మీ ఎక్సర్సైజ్ని ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా పీసీఓఎస్ అనేది రివర్స్ అయిపోతుంది. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టి మనం చేంజెస్ చేసుకుంటే డెఫినెట్గా మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఈ పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ రాకోకుండా లేడీస్ ఒక బెటర్ కేర్ తీసుకోవాలి బిఫోర్ దట్ అని అంటే ఆ గోల్డెన్ వర్డ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో ద గుడ్ థింగ్ అవుట్ హియర్ ఇస్ అందరూ లెట్ దెమ్ ఫార్మ్ గ్రూప్స్, చిన్న గ్రూప్స్గా కమ్యూనిటీస్లో ఉండే లేడీస్ అందరూ కానీ, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్టేయింగ్ ఇన్ కమ్యూనిటీస్, పిల్లలందరికీ కానీ గ్రూప్ యాక్టివిటీస్ ఏదో ఒకటి పెట్టుకుని కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మనం అలవాటు చేసుకుంటే డెఫినెట్గా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ వీ కెన్ పుష్ ఇట్ అహెడ్. ఇంకొన్ని రోజులకి మేబీ తర్వాత వస్తుందేమో, వీ డోంట్ నో బికాస్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. బట్ మన లైఫ్ స్టైల్ అనేది మనం మాడిఫై చేసుకుంటాం తప్పు కాదు, ఫర్ ఆర్ గుడ్ హెల్త్.
అండ్ ఇన్ జనరల్గా ఈ పీసీఓఎస్ పీసీఓడి ఉంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, మీరు చెప్పినట్టుగా హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటారు. అన్వాంటెడ్ హెయిర్ కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది లేడీస్కి. సో ఆల్రెడీ వాళ్ళు చాలా బ్యూటీగా కనిపించాలి అని అనుకుంటారు. సో వీటి వల్ల ఇంకాస్త వాళ్ళు కాన్ఫిడెన్స్ లో అవుతూ ఉంటుంది. సో ఎందుకు వస్తుంది ఇలాగా? సో మనం అది ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు పీసీఓఎస్లో ఇవన్నీ ఆర్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పీసీఓఎస్. ఏంటి? యాక్నే కానీ, లావుగా అయిపోవడం, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎంత వర్కౌట్ డాక్టర్ గారు, మాకు ఎంతమంది పేషెంట్స్ వస్తారు, ఎంత వర్కౌట్ చేస్తాను డాక్టర్, అసలు మేము ఏమీ తిన్నాము, అసలు షుగర్స్ అనేవే మానేసాం, బట్ ఇంకా వెయిట్ తగ్గట్లేదు. ఏంటి అంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డయట్ చేసినా కూడా వీ వోంట్ బీ ఏబుల్ టు లూజ్ వెయిట్. అండ్ ఉండే ఎక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని మేము ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో ఆ ఎక్కువ టెస్టోస్టెరాన్ లెవెల్స్ వల్ల యాక్నే రావచ్చు. అది కూడా హార్మోనల్ యాక్నే, అంటే మన చిన్ లైను ఆ వచ్చిన యాక్నే కూడా మచ్చలు పడిపోతూ ఉంటాయి ఫర్ యంగ్ గర్ల్స్. అండ్ షార్ప్ థిక్ హెయిర్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఓవర్ ద చిన్ అండ్ ఆల్ దట్. ఇవన్నీ ఆర్ సైన్స్ ఆఫ్ ఇంక్రీజ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ పీసీఓఎస్. సో వచ్చిన హెయిర్ని మనం లేజర్ ద్వారానో, డర్మటాలజిస్ట్ కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లేజర్ ద్వారానో అవి తీపిచ్చేసుకుని చేయొచ్చు. బట్ దాన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి, ఆ చేసిన లేజర్ థెరపీ వాళ్ళకి ఎఫెక్ట్గా ఉండాలి అంటే యాంటీ టెస్టోస్టెరాన్ అనే ట్యాబ్లెట్స్, ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్కి తగ్గించేదానికి ట్యాబ్లెట్స్ గైనకాలజిస్ట్ దగ్గరకు వస్తే వీల్ యాడ్ ఇట్. అండ్ లోకల్ క్రీమ్స్ కూడా ఇస్తాము, సో దట్ ఎవరన్నా కూడా అందంగా కనిపించవచ్చు. ఎస్. ఇప్పటి వరకు పీసీఓడి పీసీఓఎస్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీటి తర్వాత మనకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్. సో వీటి గురించి కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది? సో ఎండోమెట్రియోసిస్ అంటే ఎండోమెట్రియం, గర్భసంచి లోపల ఉండే లేయర్, అది వేరే చోట్ల అంటే పెల్విస్లో, యూట్రస్ మీద, లేదు అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ మీద, ఓవరీస్ మీద ఎండోమెట్రియం అనేది బయట గ్రో అవ్వడం మొదలు పెడుతుంది. సో నెలసరి వచ్చే ముందల ఏవైతే హార్మోన్స్ గర్భసంచి మీద యాక్ట్ చేస్తాయో అవి ఆ ఎక్టాపిక్ ఎండోమెట్రియల్ టిష్యూ దగ్గర కూడా యాక్ట్ చేసి సివియర్ పెయిన్తో పాటు వస్తూ ఉన్నారు. సో ఇవి ఈ రోజుల్లో, ఇంతకు ముందల రోజుల్లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది చాలా రేర్గా చూసేవాళ్ళం. కాకపోతే పోగా దీస్ డేస్ ఎవ్రీ థర్డ్ ఆర్ ఫోర్త్ గర్ల్ ప్రెజెంట్స్ టు అస్ విత్ సివియర్ పెయిన్స్. డాక్టర్, అసలు పీరియడ్ వచ్చే ముందర 2-3 days అవుతే అసలు భరాయించలేనంత నొప్పి, ఆ నొప్పి వల్ల మేము చాలా కాలేజ్ కానీ స్కూల్ కానీ వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది అన్న స్టేట్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ద కాజెస్ ఏంటి అని ఆలోచిస్తే, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం వాడే శానిటరీ నాప్కిన్స్. సో దాని మీద ఉండే ఒక ప్లాస్టిక్ లేయర్, దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ట్రిగరింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇంతకు ముందల రోజుల్లో ఇవన్నీ ఇంత కల్తీలాగా కానీ ఏది ఉండేది కాదు. అందరూ ఏవో ఒకటి ఆర్గానిక్గా ఇంట్లో కాటన్, క్లాత్ అట్లా వాడుకునేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ శానిటరీ నాప్కిన్స్లో ఉండే ఆ జెల్ ప్లస్ దాని మీద ఉండే ప్లాస్టిక్ లేయర్ వల్ల అసోసియేటెడ్ అబ్నార్మాలిటీస్ కూడా ఎక్కువైపోయి ఈ ఎండోమెట్రియోసిస్ అనేది కూడా ఎక్కువైపోయింది. సో లైక్ యూ ఆస్డ్ మీ గాయత్రి, ఏంటి, వై ఈజ్ ఇట్ ఇంక్రీజింగ్ అండ్ దాని సిమ్టమ్స్ ఏంటి అంటే, సివియర్ అబ్డామినల్ పెయిన్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ప్యాటర్న్స్ కానీ, ఇవన్నీ ఎవరైతే చెప్పారో మనకి, ఆర్ కొంతమందికి డైరెక్ట్ పెళ్ళై ప్రెగ్నెన్సీ ప్లాన్ అయినప్పటికే తెలుస్తూ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటి అంటే అప్పుడు మనం ఇవాల్యుయేట్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఓవరీలో ఒక సిస్ట్ కానీ ఏదో ఒకటి, దాన్ని మనం చూసి ఎండోమెట్రియోసిస్ అని చెప్పి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో లేట్గా డిటెక్ట్ చేయడానికి గల రీజన్ కూడా ఇదే అంటారా? సో కొంతమందిలో త్వరగా డిటెక్ట్ చేయగలుగుతారు అని అంటున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో లేట్గానే డిటెక్ట్ అవుతుంది. ఎస్. సో ఏమవుతుంది అంటే ఆడవాళ్ళు యాజ్ యూజువల్ ఈ రోజుల్లో అట్లీస్ట్ కిడ్స్ ఆర్ మచ్ అవేర్. ఇంతకు ముందర ఏమనుకునే వాళ్ళు, సో మనం ఆడవాళ్ళం, మనకి నెలసరి వచ్చినప్పుడు పెయిన్ భరాయించడం ఇట్స్ లైక్ అ నార్మ్, అంటే మనం అది కామన్ అని నార్మలైజ్ చేసేస్తాం. ఈ నార్మలైజ్ అనేది ఎప్పుడు చేస్తామో దట్స్ వెన్ వీ స్టార్ట్ మిస్సింగ్ అవుట్ ది యాక్చువల్ డిసీజ్ అండ్ ది సిమ్టమ్స్. ఏది కూడా మనం నార్మల్గా చూసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎందుకు వచ్చింది ఏంటి అని ఇవాల్యుయేట్ చేసుకుంటే అది ఎండోమెట్రియోసిస్. కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడే దాన్ని మనం సపరేషన్లో పెడితే అది అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్లకుండా ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్తే ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్, అసలు కంప్లీట్గా ఎలా చేస్తారు దీనికి? సో ఎండోమెట్రియోసిస్ వల్ల ఉండే సిమ్టమ్స్ అనేవి ఫస్ట్ మనం చూసుకుంటాం. సిమ్టమ్స్ అండ్ దేర్ నీడ్ ఫర్ ఫర్టిలిటీ ఆర్ వాళ్ళకున్న ఎక్స్టెంట్ ఆఫ్ ద డిసీజ్.
పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్టులు ఉన్నాయి, ఎండోమెట్రియోమాస్ అంటాం మనం. ఆ పెద్ద పెద్ద ఓవేరియన్ సిస్టుల వల్ల కంప్రెషన్ వల్ల దే విల్ హ్యావ్ డిఫికల్టీ ఇన్ పాసింగ్ మోషన్. రెక్టోవెజైనల్ సెప్టమ్ అంటాం, యూట్రస్ వెనకాల ఉండే సపోర్ట్స్ అన్నమాట. అక్కడ కూడా యూట్రోసేక్రల్ లిగమెంట్స్ అవంతా కూడా ఎండోమెట్రియోసిస్తో ఉండడం వల్ల నెలసరి వచ్చే ముందల ఆర్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. వాళ్ళకి మోషన్ పాస్ చేయడం కూడా, ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేయడం కూడా యూరేట్రల్ ఎండోమెట్రియోసిస్ అంటాం మనం. అట్లాంటి దాంట్లో కూడా ఇట్ విల్ బీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. సో ట్రీట్మెంట్ పార్ట్కి వచ్చేస్తే వాట్ ఈస్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అనేది డిపెండ్స్. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ దేర్ నీడ్ ఫర్ ఫర్టిలిటీ, అంటే వాళ్ళ ఇప్పుడు సమస్య పిల్లలు పుట్టాలా లేదు, వాళ్ళ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పెయిన్. సో ఈ రెండింటిని బట్టి వి ఎయిదర్ డూ అ మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్. పెద్ద పెద్ద సిస్టులు ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ వేరెవర్ అది మన ఎగ్ని పిక్ చేసుకుని యూట్రస్లోకి తెచ్చి ప్రెగ్నెన్సీ కారణమయ్యి, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఈ పెద్ద పెద్ద సిస్టుల వల్ల ఉండాల్సిన ట్యూబ్ లెంత్, దాని అనాటమీ అంతా మారిపోవడం, ఇట్లాంటివి ఏమైనా ఉంటే సర్జికల్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఏంటి, వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద సిస్టుల్ని అన్నీ రిమూవ్ చేసి కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో వి రిమూవ్ దట్ ఎంటైర్ డిసీజ్ ఎండోమెట్రియో. దాని తర్వాత వి గివ్ ద మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి దెన్ వి ఆస్ దెమ్ టు గో ఫర్ దేర్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఆర్ ప్లానింగ్ ఆర్ పెయిన్ లైక్ ఐ టోల్డ్ యూ. సో పెయినా ఫర్టిలిటీయా దాన్ని బట్టి మందులు పెట్టాలా, సర్జరీ చేసుకోవాలా. డెఫినెట్గా ఈ రోజుల్లో ఓరల్ మెడికేషన్స్, ఇంజెక్టబుల్ మెడికేషన్స్ కూడా చాలా వచ్చాయి. బట్ రెసిడ్యుయల్ డిసీజ్ని తీసేసి అవి పెడితే దాని ఎఫెక్ట్ ఇస్ వే టు బెటర్. అట్లానే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళందరికీ సర్జరీ చేయాలా, లేదు, అవసరం లేదు. సో సమ్ టైమ్స్ ఈ ఎప్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇలా ట్యూబ్స్ ఒక సింగిల్ ట్యూబ్తో కూడా ప్రెగ్నెన్సీ కష్టము అని చెప్పి ఒక పక్క డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ నిజంగానే సింగిల్ ట్యూబ్తో కష్టం అంటారా వన్స్ ఎప్టోపిక్ ప్రెగ్నెన్సీ? సో ఒక్కసారి వన్స్ ఎక్టాపిక్ ఛాన్స్ టు హ్యావ్ ఎ రిపీట్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఈజ్ అబౌట్ 10%. సో నెక్స్ట్ టైం మనం ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయిపోయారు అనగానే ఇప్పుడే కదా మిస్ అయ్యాము అని ఇంకా డీలే చేయకుండా, ఇంకొక ట్యూబ్ డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అంటే పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఎందుకు అంటే మళ్ళీ ఆ రిపీట్ ఛాన్స్ ఆఫ్ ఎక్టాపిక్ వస్తే ట్యూబ్ రప్చర్ అవ్వే ముందర మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చి అటు పక్కన ఉన్న ట్యూబ్ని కాపాడచ్చు. సో ఈ ట్యూబ్ మనం సేవ్ చేసుకోవడానికి కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సైజ్ ఆఫ్ ది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ, డ్యూరేషన్ ఆఫ్ ది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. కొంతమంది అవన్నీ ఇగ్నోర్ చేసేసి ట్యూబ్ రప్చర్ అయిపోయిన తర్వాత మనకి వస్తారు. అట్లాంటప్పుడు ట్యూబ్ సేవ్ చేయలేము. సో ఒక ట్యూబ్తో ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు, బికాజ్ ఒక ట్యూబ్ ఉన్నా కూడా ఆల్టర్నేట్ మంత్స్ ఒక ఓవరీ నుంచి ఒక సైడ్ ఎగ్ రిలీజ్ అవుతే నెక్స్ట్ మంత్ ది అదర్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ నెక్స్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ దే విల్ హ్యావ్ అ హై ఛాన్స్ ఆఫ్ కన్సెప్షన్ అని అంటాం. అండ్ భారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. దానికి రీజన్స్ ఏంటి డాక్టర్? సర్వైకల్ క్యాన్సర్ ఈ రోజుల్లో డెఫినెట్గా ఎక్కువగానే చూస్తున్నాం గాయత్రి, మీరు అడిగినట్టు. ఎదర్ బికాజ్ రూరల్ పాపులేషన్లో లో అవేర్నెస్ అయిపోవడం, అందుకనే దీస్ డేస్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ హెచ్పివి వ్యాక్సినేషన్, క్యాన్సర్ సర్విక్స్ ప్రివెన్షన్కి మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి అనేది మనం చెప్తున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజుల్లో ఏంటి, ఎర్లీ రిజంప్షన్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ. చిన్నపిల్లల్లో వెరీ యంగ్ ఏజ్లో వెన్ దే ఆర్ యాక్టివ్ సెక్షువల్లీ, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అండ్ రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్లు, ఇప్పుడు పాప్స్మియర్ టెస్ట్లు అట్లాంటివి కూడా ఉన్నాయి. సో అవన్నీ చేయించుకోకపోవడము, ఇవన్నీ ఇటు వల్ల రిస్క్ అండ్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ సర్విక్స్ కేసెస్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువ చూస్తున్నాం. కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా సర్వైకల్ క్యాన్సర్ని? డెఫినెట్గా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే వెన్ ద క్యాన్సర్ ఇస్ వెరీ లిమిటెడ్ అండ్ చిన్న సైజ్లో టు ద సర్విక్స్, దాన్ని మనం స్టేజ్ 1 అంటాం. సో అట్లాంటి స్టేజ్లో గర్భసంచి తీసేయడం వల్ల క్యాన్సర్కి ఎండ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ స్టేజెస్కి వచ్చేసరికి డెఫినెట్గా వాళ్ళకి రేడియోథెరపీ, కీమోథెరపీలు ఇస్తూనే ఉండాల్సి వస్తూ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దే గెట్ దమ్? సో ఫస్ట్ థింగ్ సిమ్టమ్స్ కంటే ముందల ప్రివెన్షన్, అంటే వ్యాక్సినేషన్ ఫర్ ఎవ్రీబడి. దాని తర్వాత ప్రైమరీ ప్రివెన్షన్. వ్యాక్సినేషన్ అయిపోయింది తర్వాత ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ దే స్టార్ట్ దేర్ సెక్షువల్ యాక్టివిటీ పాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటూ ఉంటే వన్స్ ఇన్ ఎవ్రీ 3 years
చేయించుకుంటూ ఉంటే ఈ క్యాన్సర్ వచ్చే 10 years ముందలే యూ కెన్ పికప్. చిన్న చేంజ్ ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే యూ కెన్ స్టిల్ అవాయిడ్ డెవలపింగ్ అ ఫుల్ బ్లోన్ సర్వైకల్ క్యాన్సర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయత్రి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.